Good morning to all. My name is Vijay Nirmala, Team Manager at Helix International Cookware, Hyderabad 17th branch. My General Director is Adhura Madam and Area Director is Sridevi Madam. My Director is Bhavani. Helix 10th anniversary సందర్భంగా హ్యాపీ బర్త్డే టు హీలిక్స్. కంపెనీ ఎంతో డెవలప్ అవ్వాలని, కంపెనీ నుండి మరెన్నో మంచి ప్రోడక్ట్స్, హెల్దీ ప్రోడక్ట్స్ రావాలని కోరుకుంటున్నాము. 10th యానివర్సరీ సందర్భంగా మేము చాలా కుకింగ్ షోస్ చేస్తున్నాము. ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్లో మేము పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. 10th యానివర్సరీ సందర్భంగా ఈరోజు మేము ఆయిల్లెస్ మటన్ కీమా దమ్ బిర్యానీ చూపిస్తున్నామండి. కీమాలో లైట్గా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి పర్ఫెక్ట్ ప్రెషర్ కుక్కర్ 4 లీటర్స్లో ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాతనే మ్యారినేట్ చేసుకోవాలి. ఆయిల్లెస్ మటన్ కీమా దమ్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్: రైస్, కీమా, జీడిపప్పు, కుంకుమ పువ్వు విత్ మిల్క్, నిమ్మరసం, కోకోనట్ మిల్క్, పెరుగు, ఘీ, డ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, పసుపు, కారము, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి అండ్ హోల్ స్పైసెస్, బిర్యానీ హోల్ స్పైసెస్. కీమా అండి. నెక్స్ట్ కర్డ్, సాల్ట్, పసుపు, కారం, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోకోనట్ మిల్క్, లెమన్ జ్యూస్, హోల్ స్పైసెస్. ఇవన్నీ మనం కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలి. బిర్యానీ చేసే ముందు ఒక 1 అవర్ బిఫోర్ మనం మ్యారినేషన్ చేసుకోవాలి. 1 అవర్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే దానికి టేస్ట్ వస్తుంది. జనరల్గా మనం దమ్ బిర్యానీ ఏ స్టైల్లో చేస్తామంటే, మనం ఎక్కువ వాటర్ పెట్టుకొని ఒక 70% కుక్ అయిన తర్వాత తీసి దమ్ చేసుకుంటాం కదా. నా స్టైల్లో నేను 1.5 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ పెట్టుకున్నాను. బిర్యానీ రైస్కి ఉన్న స్మెల్ బయటికి వెళ్ళకుండా ఉంటుంది. 20 టాల్ కుక్వేర్లు బాయిలింగ్ కోసం పెట్టుకోవాలి వాటర్. ట్వంటీ 24 రెగ్యులర్లో మనం బిర్యానీ కోసం పెట్టుకోవాలి, దమ్ చేసుకోవాలి. టూ మినిట్స్ ఫ్రీ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు,
తర్వాత తీసి పక్కకు పెట్టుకున్నాం. తర్వాత మ్యారినేషన్ కోసం పెట్టుకున్నాం. ఇది ఆయిల్ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకోవాలి. ఇందాక కొంచెం మిగిలింది కదా, మనం కాస్త కొంచెం గీ వేస్తున్నాను. అంటే అది బాయిల్ అయిపోతుంది. ఇది డెకరేషన్ కోసం యూజ్ చేసుకున్నామండి. తర్వాత మిర్చి అండి, జీడిపప్పు. ఇప్పుడు మ్యారినేషన్ అయినా కీమా వేస్తున్నాను. కొంచెం పుదీనా, మనం ఇందాక తీసుకున్నాము కదండి, కొంచెం మ్యారినేషన్లో వేసాము కొబ్బరిపాలు. ఇప్పుడు ఇంకా మిగతా ఉన్న కొబ్బరిపాలు వేస్తాం. డైరెక్ట్ వేసేసుకున్నాం. రైస్ని దీంట్లో వేసేసి మనం దమ్ చేసుకోవాలండి. జనరల్గా మనం వేరే కుక్వేర్స్లో అయితే ఇలా చుట్టూ గోధుమ పిండి పెట్టడం, బరువు పెట్టడం అలాంటివి చేస్తుంటామండి. హీలిక్స్ కుక్వేర్లో అలాంటిది ఏమీ అవసరం ఉండదు. జస్ట్ ఇలా మనం అన్నీ వేసేసుకొని ఈ మూత పెట్టేసుకొని ఒక 20 minutes సిమ్లో పెట్టుకుంటే మనకు హోటల్ స్టైల్లో బిర్యానీ రెడీ అవుతుంది. గార్నిష్ చేసుకున్నాను. కుంకుమ పువ్వు, మనం వేయించుకున్న జీడిపప్పు, మిర్చి, కొత్తిమీర, పుదీనా, కొంచెం హాఫ్ స్పూన్ నెయ్యి. మనం టైం చూసుకొని జస్ట్ 20 minutes సిమ్లో మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు సిమ్ పెట్టుకోవాలి స్టవ్. ఆఫ్టర్ 20 minutes బిర్యానీ ఇలా ఉంది. సూపర్ సూపర్. యమ్మీ మటన్ కీమా బిర్యానీ రెడీ. టేస్ట్ చేద్దామా? Awesome at Helix.